హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇన్విజిబుల్ ఊక్స్ పట్టి అండ్ కాజా పట్టి మనం ఎలా స్టిచ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి ఎలాగన్నది తెలియట్లేదు చాలామందికి. అంటే ఎలా వేస్తే నీట్గా వస్తుంది, దీనివల్ల ఎలా చేస్తే మనకి ఫ్రీగా వర్క్ అవుతుంది అన్నది తెలియట్లేదు. చూడండి, నేను చేశాను ఇది. ఇప్పుడు ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎంత నీట్గా వచ్చింది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం ఎంత సులువు అయిపోతుంది ఈ పని అన్నది. నేను వీడియో చేయడం కోసం 10 నిమిషాలు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాను తప్ప, నార్మల్‌గా ఊక్స్ పట్టి, కాజా పట్టి ఎలా కడతారో దానికన్నా తక్కువ టైంలో అయిపోతుంది ఇది. చాలామందికి ఇక్కడ ఊక్స్ ఇక్కడ రింగ్ మీద ఏమండి సూది పడిపోయి సూది ఇరిగిపోద్దేమో అంటున్నారు. దీనికంటే హెవీ సిప్స్ ఉన్నాయి కుడతాం కదా మనం. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ మగ్గం వర్క్‌లే. దానికి అదే కుట్టగలిగింది ఇది పెద్ద సింపుల్, చాలా సింపుల్ మాట. చాలామంది ఆ సిప్స్ పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం పాదం కానీ లేపుకొని సంథింగ్ లేకపోతే అటు సీదా కొట్టుకొని కుడతా ఉంటారు. దానికన్నా బెటరే చెప్పాలండి. ఎందుకంటే ఇది చాలా తీగలా ఉంటుంది. అర్థమైందా? ఈ తీగ మీద సూది డైరెక్ట్ వెళ్ళి దాని మీద పడడం రేర్ కేసు. ఎక్కడైనా రేర్ కేసులో పడుతుందన్నమాట. సైడ్ అయిపోతుంది. ఎందుకంటే సూది చాలా సన్నంగా ఉంటుంది. ఇది సన్నంగా ఉంది. దాని మీద సైడ్ అవుతుందన్నమాట. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక దీన్ని మీరు యూజ్ చేసుకొని మీ టైంని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. దీని గురించి కొన్ని క్లారిటీ వచ్చేస్తుంది. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ ఈ సైడ్ లోడింగ్ చేయకుండా కుట్టాం. ఇప్పుడు దీంతోటే మనం ఏదైతే లైనింగ్ వేస్తామో బ్లౌజ్కి అదే లైనింగ్ పీస్తో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా చూపించాను. చూడండి, గ్యాప్ కానీ విడిపోవడం కానీ ఏముండదు. ఎందుకంటే ఇది 1 ఇంచ్కి ఒక ఊక్స్ వస్తుంది కాబట్టి మనకి ఇది దగ్గరగా ఊక్స్ ఉంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనం లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కామన్గా చేస్తే ఏం చేస్తామంటే ఊక్స్ పట్టి కాజా పట్టేసి కట్టేసిన తర్వాత పైపింగ్ వేసుకుంటాం. అదే మగ్గం వర్క్ బ్లౌజులకి అయితే కనుక ఆల్రెడీ లోడింగ్ చేసుకొని తర్వాత లాస్ట్లోనే కాజా పట్టి ఊక్స్ పట్టి కట్టుకుంటాం కదా. అలాగే సేమ్ దీనికి కూడా ముందు పైపింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను శాంపిల్కి చూపిస్తున్నాను. ఈ బ్లౌజు ఆల్రెడీ రెడీ అయిపోయిన బ్లౌజ్ తీసి చూపిస్తున్నాను అనమాట. బ్లౌజ్ కట్ చూపిద్దామని. ఇది షేప్ పట్టి బ్లౌజు. అంటే అందరూ నేను ఆల్రెడీ ఒక వీడియో చూపించింది మీకు ప్రిన్సెస్ కట్లో చూపించాను. ఇది షేప్ పట్టి కూడా కట్ చూపిస్తే బాగుంటుంది కదని మీకు ఈ షేప్ బెల్ట్ అనమాట ఇది. ఓకేనా, దీనికి ఆల్రెడీ నేను షేప్ పట్టి రెడీ అయిపోయింది. కింద అంటే నేను ముక్క తిప్పుకున్నాను. మీరు పైపింగ్ వేసుకుంటారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏం చూడాలంటే ఫస్ట్ మనం ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ పావించి గ్యాప్ కావాలి. ఊక్స్కి పావించి గ్యాప్ కావాలి. మనం ఊక్స్ వేసిన ఇలా పావించి గ్యాప్ వస్తుంది కదా, పాయింట్ కాంచి పావించి గ్యాప్ వస్తుంది కదా, అలా గ్యాప్ రావాలి. గ్యాప్ ఇక్కడ లేదు కాబట్టి అంటే మనం ఆల్రెడీ గ్యాప్ ఉంది కానీ మనం ఫోల్డ్ చేయడానికి ఎక్స్ట్రా లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఊక్స్ దగ్గర నుంచి 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని, అంటే ఒక 1/2 ఇంచేమో ఊక్స్ దగ్గర నుంచి గ్యాప్, ఒక 1/2 ఇంచేమో మడవడానికి గ్యాప్ ఉండాలి. ఇలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం ఇలా క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. నేను ఈ 1/2 ఇంచు వదిలేసాను. చూడండి, 1/2 ఇంచు. ఓకేనా, కరెక్ట్గా 1/2 ఇంచు వస్తుంది, సరిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చు ఇలా మడుచుకోవడానికి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఉంచుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక సింగిల్ పాదం మార్చడాలు ఏమి ఉండదు అన్నమాట. చూడండి, మనం మడిసే ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసుకొని, చూడండి నేను ఎదరికి పెట్టేసాను ఆ ఖర్చు. కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని కుట్టేసుకోవడమే. నెక్స్ట్ చూడండి, ఈ పక్కన కూడా 1/2 ఇంచు గ్యాప్ వచ్చింది, సరిపోతుంది. ఇలా ఈ గ్యాప్ ఉంది కాబట్టి సరిపోతుంది. అదే ఒకవేళ గ్యాప్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఫిల్ పెట్టుకోవాలి. లాస్ట్ వీడియోలో అదే చెప్పాను కదా మీకు. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే కనుక ఇందులో ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేయాలి, తక్కువ వస్తే ఏం చేయాలి, ఇక్కడ మధ్యలో ఎలా డాట్ పట్టాలన్నది లాస్ట్ వీడియో పెట్టాను. దీని డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రా మడుచుకోవడానికి ఉంచుకొని మిగతాది తెగ్గొట్టేసుకుందాం. ఓకేనా, తెగ్గొట్టేసుకొని పై కుట్టేసుకోవడమే. మీకు చెప్తున్న మూలన ఇంత లేట్ అవుతుంది, కాకపోతే ఇంత లేట్ అవ్వదు. మనం స్టిచ్చింగ్ ఊక్స్ పట్టి కాజా పట్టి నార్మల్ దానికన్నా స్పీడ్గా అయిపోద్ది. ఓకేనా, అయిపోయింది. పై కుట్టు కూడా వేసుకున్నాం. ఒక అర్థమైంది కదా. మీరు ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకొని
చూడండి, సేమ్ మనం ఊక్స్ పెట్టి ఎలా కట్టుకుంటామో సేమ్ అలా కట్టుకోవడమే. ఇక్కడ కూడా ఇలా మనం పెట్టేసుకొని అయిపోయిందండి. చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది అనేది మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, చూడండి ఇటో పావు ఇంచ్ గ్యాప్ వచ్చింది. సేమ్ ఇదే విధంగా అవతల కాజా పట్టీ కూడా వేయాలి. ఓకే, అది ఎలా వేయాలన్నది చూపిస్తాను. మీకు అర్థమైంది కదా ఊక్స్ పట్టీ ఎలా కట్టుకోవాలని. స్టార్టింగ్ ఊక్స్ పట్టీ కట్టుకోండి, మీకు ఏది అలవాటు అయితే అది కట్టుకోండి. ఫస్ట్ మట్టికి నేనైతే ఇది కడుతున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఆ పక్కన కూడా కట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఊక్స్ పట్టీ అయిపోయింది. కాజా పట్టీ తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి కాజా పట్టీ. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. లేదు ఓవర్లాక్ చేసుకోలేదు అనుకుంటే కనుక అది కూడా ఎలా వేయాలో చెప్తాను. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని సెంటర్, ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ సెంటర్ నుంచి మనకు పావించి రావాలి. పావించి రావాలంటే ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇలా వస్తే కరెక్ట్గా మనకు పావించు అవతల పక్కన సరిపోతుంది. చూడండి సమానంగా వచ్చేసింది. ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఇలాగే క్లియర్గా చెప్తున్నాను. అందుకని ఒక 10 నిమిషాలైనా పడుతుంది దీన్ని వీడియో చేయడానికి. ఇలా చూసుకున్న తర్వాత ఇంత మనం అంటే ఓ పక్కన ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటే తగ్గొట్టేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పోద్ది, ఒక పావు ఇంచో పోద్ది అనమాట. పోయిన తర్వాత ఇలాగా ఈ స్టిచ్చింగ్ ఎక్కడ వేయాలి. ఇది దీని మీద రింగ్ మీద పడితే అమ్మో సూది ఇరిగిపోద్దామో అనుకుంటారు. కామన్గా మనం సిప్స్ ఉన్న బ్లౌజ్ ఎలా కుడతాం, కొంచెం స్లోగా, అలాగే ఈ కాంత లెక్క కుట్టుకోవడం అంతే. జస్ట్ ఇక్కడ వస్తుంది, రింగ్ దగ్గర వస్తుంది అంటే కనుక కొంచెం ఎదరికి పెట్టుకుని స్లోగా వెళ్ళాలి అంతే. లేదు ఇక్కడ కింద వేయాలంటే కనుక మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఊక్స్ వచ్చి ఇక్కడ ఆగుతుంది, ఇదంతా మళ్ళీ ప్లెయిన్గా కనపడుతుంది మధ్యలోంచి. అందుకని మనం ఈ స్టిచ్చింగ్ ఇక్కడ వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా, మీకు వేసి చూపిస్తాను చూడండి. మీకు చెప్పాను కదా వీళ్ళ దగ్గర కొంచెం స్లోగా వెళ్ళండి అంతే. అందుమీద అంటే స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత అలాగే స్పీడ్ వెళ్ళిపోయి కామన్గా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒకసారి కొత్తది వచ్చిందంటే దాంట్లో చాలా అనుమానాలు ఉంటాయి. అమ్మో ఇది ఆగుతుందా లేదా, లేకపోతే గట్టిగా ఉంటుందా లేదా, మన కస్టమర్లు ఒప్పుకుంటారా లేదా అని ఉంటుంది. స్టార్టింగ్లో మనం పైపింగు ఎప్పుడు మేము షాప్ పెట్టినప్పుడు 2005లో పైపింగే లేదు. తర్వాత మిషన్ కుట్టు ఒప్పుకుంటారా లేదా, మిషన్ కుట్టు ఒప్పుకుండేవారు కదా చాలామంది కస్టమర్స్. మిషన్ మీద అంటే పైపింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఎమ్మింగ్ కాకుండా మిషన్ మీద వేసేవాళ్ళు. అప్పుడు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని పైపింగ్లు అసలు చేతి కుట్టి ఎమ్మింగ్ అంటూ ఉన్నదా లేదా అన్నది కూడా తెలియని వాళ్ళు అయిపోయారు అనమాట. అందరికీ ఇంక పైపింగే, ఆ మిషన్ కుట్టే అలవాటు అయిపోయింది. అలాగే ఈ కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే మన టైలర్స్కి కొంచెం సులువుగా అవ్వాలనుకుంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ దిగుతుంది కదా ప్రతి షాప్లోని. కాకపోతే కొన్ని రోజులు అలవాటు చేయాలి, వర్కర్స్ కూడా అలవాటు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఏదైనా కొత్తది వచ్చిందంటే వాళ్ళు చేయడానికి గమ్మున ఇష్టపడరు. ఎందుకంటే అదే కట్టే టైంలో అదే ఏది అలవాటు అయితే అది సులువైన పని దానికన్నా సులువైనా కానీ చేయడానికి ఇష్టపడరు. కొంతమంది గమ్మున దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. వర్కర్స్కైనా మన సొంత వాళ్ళకి అయితే సొంత పని అయితే కనుక మనం ఏదో రకంగా అలవాటు చేసుకుంటాం. వర్కర్స్కి అదే పీస్ రేట్ కదా, ఇంక దానికి మారదు కాబట్టి గమ్మున మారడానికి కొంచెం కష్టపడతారు. దాని గురించి ఏంటంటే కొంచెం అలవాటు చేసుకోవాలి, అలవాటు అవుతుంది. స్టార్టింగ్లో పైపింగ్ వేసేవారు కాదు మాకు వర్కర్స్. మొత్తం బాడీ అంతా తయారు చేసి పైపింగ్ మీరే వేసుకోండి అనేవారు, మాకు రాదండి అని చెప్పేవారు అనమాట. అలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇది ఎలా వేయాలన్నది చూపిస్తాను చూడండి. మనం ఆల్రెడీ ఖర్చుకి ఎంత కావాలో అంతా మనం ఇలా తీసాం కదా, అది పైకి పెట్టుకోవాలి. చూడండి, దీనికి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది. మనం హాఫ్ ఇంచ్ పట్టం, కొంచెం పావు ఇంచు ఇలా బయటికి పెట్టేసుకోండి. మనం పావు ఇంచే పడతాం కాబట్టి ఆ పావు ఇంచు బయటికి పెట్టేసుకొని కరెక్ట్గా ఈ పావు ఇంచ్ దగ్గర ఈ స్టిచ్చింగ్ పడేలా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మీకు కొంచెం లైటింగ్ వేసి చూపిస్తున్నాను. ఏం లేదు, మీరు ఇక్కడ టాక్ కొట్టుకోండి. టాక్ కొట్టిన తర్వాత ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళండి అంతే. ఇవి నేనైతే మామూలుగానే వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ నేను వేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు ఉంది. మీరు అలవాటు లేని వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా వెళ్ళండి అంతే. అలాగే అక్కడ కాంతలకు కాదు, అసలు పడట్లేదు, సూది మధ్యలోకి వెళ్ళట్లేదు. మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే,
మీకు అర్థం అవ్వాలని అక్కడ కొంచెం స్లోగా వెళ్ళండి అలవాటు అయ్యేదాకా అని చెప్తున్నాను అంతే. మామూలుగా అయితే రయ్యని వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. కాకపోతే కొంచెం మీరు అలవాటు అయ్యేదాకా ఇలా కొద్దిగా స్లోగా ట్రై చేయండి. ఓకేనా? అంతే. ఇవి టాగౌట్ తీసేయండి. తీసిన తర్వాత మనకి ఇక్కడ ఖర్చు కావాలి కదా, ఈ ఖర్చు అంత లెక్క తెగొట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి, ఎక్కడ కూడా మీకు గ్యాప్ రాలేదు, సమానంగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను స్టార్టింగ్లో దీన్ని ఇలా మడిచేసి ఒక కుట్టేసుకోండి అన్నాను. అలా కాదు, ఈ వేసులు కూడా రాకూడదు అనుకుంటే కనుక మీరు ఏదైతే లైనింగ్ తీసుకుంటారో దీనికి బ్లౌజ్కి లైనింగ్, ఆ బ్లౌజ్ లైనింగ్ తోటి జస్ట్ ఇలా ముక్క కట్టుకోండి, సరిపోతుంది. ఓకే, మీకు అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఆ పక్కన ఈ పక్కన ఫోల్డ్ చేసుకుంటారు, ఇలా మడిచి కుట్టేసుకుంటారు నీట్గా. మీ వీలుని బట్టి మీరు ఎలా చేసుకుంటే అలాగా కుట్టేసిన తర్వాత నీట్గా పైన కింద లోడింగ్ చేయండి. ఓకేనా? పైన కింద లోడింగ్ చేసుకొని దీంతో సమానంగా పెట్టుకొని ఓకే, ఇక్కడ రెండు వైపులా కూడా ఇటువైపు ఏం కుట్టక్కర్లేదు, ఇది ఆల్రెడీ కట్ చేయం ఉండదు కదా, నీట్గా ఫోల్డ్ అయిపోయి వస్తుంది కదా మిషన్ మీద. మనం ఆ పక్కన ఈ పక్కన ఏం రెండు సైడ్లే ఫోల్డ్ చేసుకోవడమే, మధ్యలో ఏమి స్టిచ్చింగ్ వేయక్కర్లా. పైనుంచి వేయాలి, అది ఎలా అన్నది చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికి కలిపి, ఈ రెండింటికి కలిపి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. చూడండి ఇలా వేసిందాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పైన వేయాలన్నమాట. ఓకేనా? పైన వేసి చూపిస్తాను చూడండి. బాగా కొట్టుకోండి. ఇక్కడ మీకు భయం వేస్తుందంటే కనుక సూది ఇరిగిపోద్దాం అని స్లోగా వెళ్ళండి. మళ్ళీ మీకు అక్కడ ఏమైనా భయం వేస్తుంది అనుకుంటే కనుక స్లోగా వెళ్ళండి అంతే. స్లోగా వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది కదా, ఎలా వెళ్తుంది ఏంటన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం పడే ఛాన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది, నీడిలాగే మన సూదిలాగే సన్నగా ఉంటుంది కాబట్టి దాని మీద కరెక్ట్గా పడే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే జారిపోతుంది, ఇటు ఒకటి వెళ్ళిపోతుంది అన్నమాట సూది. ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనం ముక్క కట్టాం కాబట్టి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏసులు వచ్చే పని ఏమి ఉండదు. ఓకేనా? మీకు అర్థమైందా? ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ ఓవర్లాక్ చేసుకుంటారు కాబట్టి ఇది కూడా ఏసులు వచ్చే పని ఉండదు, ఇంత నీట్గా ఉంటుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం పెట్టి చూద్దాం. పెట్టే ముందు మీరు ఏం చేయాలంటే, దీనికి మనం తాడు వేస్తే దీని మీద 2-3 రెట్లు లావు ఉంటుంది. ఓకేనా? మీకు ఐడియా ఉంటుంది కదా, మనం దారం తీస్తాం చూపించి 4 ప్లేట్లతోటి 3 రింగ్లో 4 రింగ్స్ వేసి దాన్ని చుట్టూరు పేంతాం కదా, అప్పుడు ఇంత లావు వస్తుంది. దీని మీద 4-5 రెట్లు లావు ఉంటుంది అన్నమాట. ఆ రింగ్ అందులోకి వెళ్ళగానే టైట్గా పట్టుకొని ఉంటుంది. ఇది ఏంటంటే తీగలాగా సన్నంగా ఉంది కదా, స్ట్రాంగ్గా ఉంటుంది కానీ సన్నంగా ఉండదు, ఐరన్ కాబట్టి. ఇది ఏమవుతుందంటే ఇది ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్కి ఏం చేయాలంటే లైట్గా దీని మీద జస్ట్ అలా కుట్టుకోవాలంతే. అలా లైట్గా టచ్ చేస్తే సరిపోతుంది, ఏమక్కల కొంచెం నొక్కుకోవాలంతే. ఇలా నొక్కుకొని ఇప్పుడు పెట్టుకోవడం. చూడండి పట్టి మీకు చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు కూడా ఇది అంటే చాలామంది అంటే ఎన్నో అనుమానాలు ఉంటాయి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్కి. నేను గట్టిగా లాగుతున్నాను, ఓకేనా? అయినా కానీ ఇంత గట్టిగా వాడారు కదా టైట్గా,
మనం ఎంత గట్టిగా లాగినా చూడండి అసలు ఎక్కడ ఊడిపోయి ఛాన్స్ లేదు. నేను టైట్గా లాగుతున్నాను చూడండి ఎంత గ్యాప్ వస్తుందో. అలా గ్యాప్ వచ్చి ఇంత టైట్గా లాగినా కానీ ఎక్కడ కూడా ఏది కూడా పిగలట్లా. ఓకేనా. అంటే ఎన్నో అనుమానాలు ఉంటాయి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ని వాడదామంటే. ఏదైనా పని సులువుగా అయిపోతుందంటే, అంటే కష్టపడే పని సులువుగా అవుతుందంటే దానికి చాలా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలని కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పట్టి. ఇదే విధంగా మీరు కూడా వేసుకొని మీ టైం సేవ్ చేసుకోవచ్చు. మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది. టైం అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రూ. 3 రూ. 4 జస్ట్ మా అయితే రూ. 2 అంతకుమించి కొన్ని ఏరియాలకి ఎక్కువ అవుతుంది. కొన్ని ఏరియాలకి అయితే రూ. 5-6 కూడా తక్కువ అవుతుంది. రూ. 10 కూడా తక్కువ అవుతుంది మామూలుగా మనీ అయితే కనుక. అన్నిటికి మించి మనకి మనీ కన్నా టైం ఇంపార్టెంట్ కదా. టైం ఒకటి కస్టమర్కి కరెక్ట్గా టయానికి ఇవ్వడం ఒకటి కావాలి కదా. ఆ టయాన్ని సేవ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి.